హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా అల్లుడికి పేరు పెట్టడం ఫ్రెండ్స్. అందుకనే నన్ను మా ఆయన్ని ఇన్వైట్ చేశారు. నాతో పాటే మా అక్కల్ని, మా వదినాల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. అందరూ కలిసి అయితే మేము ఆటోలో వెళ్ళాము. కొంతమంది అయితే కార్లో వెళ్ళారు. మా ఆయన అయితే నన్ను వదిలేసి కార్లో అయితే వెళ్ళిపోయాడు. మేమందరూ వచ్చే టైంకి వాళ్ళైతే అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకున్నారు. ఎందుకంటే అనకాపల్లిలో పేరు పెట్టడం, అందుకని వాళ్ళైతే మేము వచ్చే టైంకి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని నీట్ గా రూమ్ లో కూడా ఏసీ అవన్నీ ఏసీ అయితే వాళ్ళైతే ఉంచారు. మేము వెళ్ళగానే అయితే ఏసీలోకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే బయట ఎండ చాలా ఎక్కువగా ఉందని మేమైతే ఏసీలోకి వెళ్ళిపోయాము. మన సబ్స్క్రైబర్స్ అందరూ హాయ్ అని చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరు అంటే మన చుట్టాలు అండ్ మీరు కూడా, ఎందుకంటే మీరు కూడా మాకు చుట్టాలు లాంటి వాళ్ళే కాబట్టి. వాళ్ళైతే ఫంక్షన్ కొంచెం ఎర్లీగా అని చెప్పారు. మేము అందుకే 9 o'clockకే వచ్చాము. కానీ ఫంక్షన్ అంటే 11 o'clock అంట. అప్పటి వరకు మేమైతే ఏసీ నుంచి అస్సలు బయటికి రాలేదు. మేము రాగానే అయితే వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారు, వెల్కమ్ చేస్తూ. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మా అత్తాల ఇంట్లోనే ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఈవిడే మా అత్త. వీళ్ళు మనవడికే పేరు పెట్టడము. ఆ పేరు ఏంటి అన్నది సస్పెన్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది పేరు ఏం పెట్టారా ఏంటా అని. స్కిప్ మాత్రం అస్సలు చేయకండి, ఓకే? మేమందరూ కలిసి అయితే వచ్చాము అల్లుడికి పేరు పెట్టడానికి. పేరైతే పెట్టడానికి ఇంకా టైం ఉందని మేమైతే చిల్ అవుతున్నాం లోపల అయితే. ఇదిగోండి మా మాయ వాళ్ళ మనవడే పేరు పెట్టడం అయితే ప్రెసెంట్. నాకైతే డ్రింక్ ఇచ్చారు. నేనైతే ఫస్ట్ తాగుతూ ఉన్నాను, ఎందుకంటే ప్రెసెంట్ ఎండ చాలా బయట ఘోరంగా ఉంది. అందుకనే నెక్స్ట్ బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. ఎందుకంటే సమ్మర్ కదా. ప్రెసెంట్ మనకి ఏదైనా పని ఉంటేనే బయటికి వెళ్ళండి, ఎందుకంటే సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ వాటర్ కూడా తాగుతూ ఉండండి. అదిగోండి మా వదిన అయితే బాబుకి బట్టలు వేస్తుంది. ఇగోండి ఈ బాబుకే పేరు పెట్టడం. చాలా వెరైటీగా ఉంది పేరు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ పేర్లు మనం నోట్తో పలకడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే. అదిగోండి మా విన్నుగాడికి మేము స్పెట్స్ పెట్టి అలా రెడీ చేస్తూ ఉన్నాము. లేదు టైం అయిపోయింది పదండి అంటే మేమైతే బయటికి కదిలేము. అప్పుడు కూడా చాలా ఎందుకురా బాబు ఈ టైంలో పేరు పెట్టడమా అనిపించింది నాకైతే. మేమందరూ స్టార్ట్ అయితే అయ్యాము. కార్లో కొంతమంది ఆటోలో కూడా స్టార్ట్ అయ్యాము పేరు పెట్టడానికి. టెంపుల్లో పెడుతున్నారు, దుర్గాదేవి తల్లి. వాళ్ళు పిలవక ముందే నేనైతే కార్ ఎక్కేసాను, ఎందుకంటే ఏసీ ఉంటుందని. అదిగోండి చాలా ఇరుక్గా వెళ్తున్నాము. మా విన్నుగాడు, నేను, మా అక్క, నెక్స్ట్ పేరు పెట్టే వాళ్ళ మమ్మీ అందరూ కలిసి అయితే వెళ్తున్నాము. మా హస్బెండే డ్రైవరు. టెంపుల్కి అయితే ఫస్ట్ మేమైతే వచ్చేసాము. రాగానే లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా అక్క చెప్తుంది విజ్జు గారిని తీసుకొచ్చి అని. లేదు విజ్జు రారా అంటే వాడేమిచ్చి నేను రాను కొద్దిసేపు ఇక్కడే ఉంటానని వాడికి వచ్చే భాషలో అయితే వాడు చెప్తున్నాడు. నేనైతే ఫైనల్లీ వాడిని అయితే తీసుకెళ్ళిపోయాను. మేము వెళ్ళిన 10 minutes కి మిగతా వాళ్ళందరూ కలిసి అయితే వస్తున్నారు. అదిగోండి మమ్మీ, మా దొడ్డ, మా ఆయన, మా అన్నయ్యలు, మా వదిళ్ళు, నెక్స్ట్ మా అత్తాలు, మా ఆయాలు అందరూ కలిసి అయితే వచ్చేసారు బాబుకి పేరు పెట్టడానికి. టెంపుల్లో అని చెప్పాను కదా, అందుకని అందరూ కలిసి అయితే ఇక్కడికి వచ్చేసారు. మేము వచ్చే టైంకి పంతులు అయితే కంగారు పడిపోతున్నారు, రెండమ్మ బేగా చెయ్యండి ఫాస్ట్ గా అని. అదిగోండి మా వదిన, మా మమ్మీ ఇద్దరు వదిళ్ళు అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు బాబుకి పేరు పెట్టడానికి అయితే. మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చొని ఇసురుకుంటూ ఉన్నారు. అసలు గాలి అయితే వేయలేదు. అక్కడ ఒకే ఒక ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ కూడా చాలా స్లోగా అయితే తిరుగుతుంది. నెక్స్ట్ పంతులు గారు కొన్ని అక్షింతలు అందరికి ఇచ్చి బ్లెస్ అయితే చేయమన్నారు బాబుని. అదిగోండి బ్లెస్సింగ్స్ అవ్వడానికి అయితే అందరూ వచ్చేస్తున్నారు, మనకు వచ్చిన చుట్టాలందరూ. అగోండి బాబుతోని పూజ అవన్నీ చేయిస్తున్నారు. ఫస్ట్ పేరు పెట్టే ముందు పంతులు గారు కొన్ని మంత్రాలు అవన్నీ చదువుకొని అయితే పేరైతే పెడతారంట. అందుకని దానికి కావాల్సిన మంత్రాలు అవన్నీ అయితే బాబుతో అండ్ వాళ్ళతో కూడా కొన్ని చెప్పిస్తున్నారు. మేమందరూ అయితే వెనకాల కూర్చున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడికి అయితే పూజ చేస్తున్నారు వాళ్ళు బియ్యంలోని. పంతులు గారు అయితే పూజ చేయిస్తున్నారు, మేమందరం అయితే కూర్చున్నాము.
ఫస్ట్ అయితే బియ్యంలో ఓం అని రాయమన్నారు. ఓం రాసిన తర్వాత పేరు కూడా అందులో రాయమన్నారు. పేరు ఏంటి అంటే నేను అక్కడ స్క్రోల్ చేస్తాను. పంతులు గారు అన్నారు, మీరు ఇంకా దేవుడి పేర్లు కూడా కలుపుకుంటారా అని అడిగారు. లేదు, మేము ఏ పేరు కలుపుకోమని ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పారు. లేదు, వాళ్ళ మమ్మీ అన్నారు, లేదు కలపండి, దుర్గా అని పేరు అయితే కలపండి అని చెప్పారు. దుర్గా అని పేరు కలిపిన తర్వాత ఏం పేరని అనుకుంటున్నారంటే శ్రీ గ్రితిక్ ఇషాన్ అని పేరైతే వాళ్ళు పెట్టుకున్నారు. అదిగోండి, పంతులు గారు అయితే ఫస్ట్ పేపర్ మీద రాశారు. దాన్ని చూసి అయితే బియ్యంలో అయితే రాయమన్నారు. వాళ్ళు కూడా రాసేస్తున్నారు బియ్యంలోని శ్రీ గ్రితిక్ ఇషాన్ అని. మన సర్టిఫికేట్స్ లో అయితే గ్రితిక్ ఇషాన్ అనే పేరుతో అయితే సర్టిఫికేట్ తయారు చేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పేరులోని శ్రీ అవన్నీ అయితే వాళ్ళు అనుకోలేదు కదా, జస్ట్ పేరు వరకే. పేరులో మనం ఎన్ని దేవుళ్ళ పేర్లైనా కలుపుకోవచ్చు వెనకాల. నెక్స్ట్ మన ముస్లోళ్ళవి వాళ్ళందరివి కలుపుకోవచ్చు. కానీ మనం పిలిచేటప్పుడు మాత్రము గ్రితిక్ ఇషాన్ అని పిలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే 3 సార్లు చెవులో చెప్పాడు గ్రితిక్ ఇషాన్ గ్రితిక్ ఇషాన్ గ్రితిక్ ఇషాన్ అని. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ కూడా చెప్పేసింది 3 సార్లు. చెప్పేసిన తర్వాత మనకి మిగతా వాళ్ళు వచ్చిన రిలేటివ్స్ అందరినీ కూడా చెప్పమన్నారు. చెప్పే ముందు అయితే పంతులు గారు మా బాబుని అయితే బ్లెస్ చేయమన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని, వాళ్ళిద్దరూ అయితే బ్లెస్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఆ బాబుని అయితే బ్లెస్ చేసిన తర్వాత పంతులు గారు చెప్పారు, ఒక వెండి గిన్నెలో కొన్ని పాలు వేసి గోల్డ్ రింగ్ తో వాడి నోట్లో పాలు వేయమన్నాడు 3 సార్లు. గ్రితిక్ ఇషాన్ గ్రితిక్ ఇషాన్ అని చెప్తూ వేయమన్నారు. అలాగే మనకు వచ్చిన రిలేటివ్స్ కూడా సేమ్ యాస్టీస్ గా అందరూ 3 సార్లు బాబుకి పాలు వేస్తూ గ్రితిక్ ఇషాన్ అని చెప్పమన్నారు. ఎందుకంటే వాడి పేరు ఎన్నిసార్లు చెప్తే వాడికి అంత ఆయుష్ పెరుగుతుందంట. అందుకని వచ్చిన వాళ్ళందరూ అయితే అలా చేశారు. నెక్స్ట్ వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే వాడికి బంగారంది చైన్ అయితే వేశారు. నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఆల్రెడీ ఇంట్లోనే పెట్టేశారంట. అందుకని వాళ్ళైతే ఏం వేయలేదు. ఇక్కడైతే ఆల్రెడీ ఇంట్లో పెట్టేశారు కదా, వాళ్ళ మనవడే కదా, అందుకనే. నెక్స్ట్ మేమైతే కొంచెం తాంబూలాలకి అవన్నిటికి ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. నానమ్మ తాతయ్య కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ పేరు కూడా చెప్పారు. నానమ్మ తాతయ్య కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ తాతయ్య కూడా వాడికి పాలు వేసేసి పేరు కూడా పిలిచేశారు. నెక్స్ట్ మనతో వచ్చిన రిలేటివ్స్ కూడా అందరూ ఆ బాబుకి పాలు వేసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఆ బాబుకి అయితే ప్రెజెంటేషన్ అయితే చేసేసారు. అందరికి తాంబూలాలు అయితే మమ్మల్ని చేయమన్నారు కాబట్టి నేను మా వదిన అయితే తాంబూలాలకి అన్నిటికి ప్రిపేర్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరూ ఎవరికి తోచిన గిఫ్ట్లు అయితే వాళ్ళైతే ఇచ్చేసారు. ఆ గిఫ్ట్స్ లో కూడా మనకి నచ్చిన గిఫ్ట్ అయితే మనం ఇవ్వాలి. నన్ను అడిగితే గిఫ్ట్లు ఇచ్చేయకుండా ఆ బాబుకి చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తే సరిపోతుంది. ఏదైనా ఈ రోజుల్లో గిఫ్ట్ అన్నది రిటర్న్ ఐటమే కదా. ఈ రోజు మనం ఇస్తే రేపు మనకు వాళ్ళు ఇస్తారు. అందుకని నాకైతే ఈ సిస్టమ్ నచ్చదు. ఎందుకంటారో ఏంటో తెలియదు, కానీ మీరు నాలాగైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమే మనం తీసేయాలి ఇన్ ఫ్యూచర్ లో అయితే. నేను ఫస్ట్ మా ఇషాన్ బాబుకి అయితే 3 అక్క చెల్లెళ్ళు అయితే ఆరతి అయితే ఇచ్చేసాము. అక్కడ మాకైతే కట్నం ఇచ్చాడు మా అన్నయ్య. అది ఎలా పంచుకోలే ఏంటా అన్నది మేము ఒక గంట సేపు ఆలోచించాం. ఆ కట్నాన్ని మాకు అంత అమౌంట్ అయితే ఇచ్చాడు. అందుకనే కొద్దిసేపు అయితే మా ముగ్గురు గొడవలు కూడా ఆడేసుకున్నాము, ఇదే ఆస్తి పంపకాలంటే. దాని తర్వాత అయితే ఇషాన్ తీసుకెళ్లి ఫస్ట్ అయితే దుర్గాదేవి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. దాని తర్వాత మేము అంతలోకి అన్నప్రసన్నకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అన్నప్రసన్న ఏమేమి పెట్టారంటే పరమన్నము, ఫ్రూట్స్, నెక్స్ట్ డబ్బులు, గోల్డ్, ఇవన్నీ అయితే పెట్టారు. ఫస్ట్ మేము ట్రైల్ వేసాము మా విజ్జుగారితో నేను చిన్నుతోని. వాళ్ళిద్దరు అయితే అసలు పాకడైనా పాకలేదు. చాలాసేపు పాకండ్రా అంటే వాళ్ళిద్దరు అలా చూస్తున్నారే గానీ ఏం పట్టుకోలేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏమైనా పట్టుకోమంటే పట్టుకుందరేమో గానీ అప్పుడైతే ఏం పట్టుకోలేదు. ఫస్ట్ వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే ఆ బాబుని వేసారు ఇషాన్ని. ఏం పట్టుకుంటాడు ఏంటో చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. వాడైతే ఫస్ట్ అయితే బుక్ పట్టుకున్నాడు, చదువుల తండ్రి, అందుకనే ఫస్ట్ అయితే వాడైతే బుక్ పట్టుకున్నాడు. సెకండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వేసారు. ఏం పట్టుకుంటాడు ఈడు అని నేను చాలా సేపు అయితే ఆలోచించాను. సెకండ్ వాడు పట్టుకున్నది ఏంటి అంటే నాతో పాటు మీరు కూడా చూసేయండి.
అదిగోండి అదిగోండి పట్టేసుకున్నాడు. సెకండ్ అయితే మనీ పట్టుకున్నాడు. అండ్ థర్డ్ అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే వేశారు. అప్పుడు ఏం పట్టుకుంటాడా అని ఆలోచిస్తే వాడు పట్టుకున్నది ఏంటి అంటే గోల్డ్ పట్టుకున్నాడు. ఇలా ముగ్గురు అయిపోయింది. ముగ్గురు అయితే వేసేసిన తర్వాత అప్పుడైతే అన్నం అయితే తినిపించడము. ఫస్ట్ ఆ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అమ్మ డాడీ అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే కొంచెం 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 పరవన్నం అయితే తినిపించారు. మిగిలిన పరవన్నం అయితే ఏం చేశారంటే మా ఆయన పట్టుకొని వచ్చి శుభ్రంగా తినేశాడు. ఏంటో మా ఆయన ఒక్కొక్కసారి ఫీల్ అయిపోతాడు, మా ఆయనే చిన్నపిల్లల్లా ఫీల్ అయిపోతాడు. ఏంటో ఈ సరదాలు ఇవన్నీ. ఆ పరవన్నం సగం అయితే అలా తినేసారు. దాని తర్వాత అక్కడ కొడుకు తండ్రి ముగ్గురు అయితే మాట్లాడుకున్నారు. ఇంక మాట్లాడుకుంటే అయితే మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చే టైంకి మా భవనం అయితే నీట్ గా వేసి ఉంచింది. ఎందుకంటే అసలు ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత వాళ్ళ ఇంట్లోనే మాకు ఫుడ్ అవన్నీ అయితే మేము తినేసాము. ఫుడ్ లో మనకి ఏం పెట్టారు అంటే బిర్యానీ, కచంబర్, బూరి, గారి, నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై, రైస్, పులిహార ఇవన్నీ పెట్టారు. చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి అందరూ చక్కగా కూర్చొని ఒకే దగ్గర హ్యాపీగా తింటున్నాము. వీడి బారసాలు అయితే ఇలా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. వీడిదైతే బారసాలు అయితే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు పెట్టారు. మనం ఎవరిని ఇలా పెట్టారు అలా పెట్టారని అయితే అసలు అనకూడదు. ఎందుకంటే రేపు మనకు కూడా వస్తుంది అవకాశం. ఒకవేళ మనం పెట్టామనుకో అలాగా మనది కూడా 10 మంది చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా పెట్టారో వాళ్ళకి తోచింది వాళ్ళు పెట్టారు. మనం అయితే హ్యాపీగా తినేసి అయితే వచ్చేసాము. దాని తర్వాత కూల్ గా ఐస్ క్రీమ్ ఇచ్చారు. అది కూడా తినేసాం మేమైతే. దాని తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఇషాన్ అందరూ బ్లెస్ చేయండి. దాంతో పాటు మా ఛానల్ కూడా బ్లెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్.